ప్రముఖ నటి జయసుధా కుమారుడు నిహార్ కపూర్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రమైన హరిహర వీరమల్లులో కీలక పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. 2022లో వచ్చిన గ్యాంగ్స్టర్ గంగరాజు ద్వారా హీరోగా పరిచయమైన నిహార్కు ఇది తొలి పెద్ద సినిమా అని చెప్పాలి. ఇటీవల జరిగిన విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిహార్ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చెప్పిన ప్రకారం ఆ పాత్ర ప్రేరణ ఫ్రంటియర్ గాంధీగా ప్రసిద్ధి పొందిన పష్తూన్ స్వాతంత్ర సమరయోధుడు అబ్దుల్ గఫార్ ఖాన్ నుండి తీసుకున్నదట. ఈ కామెంట్ నిహార్ పాత్రకు ఉన్న విలువను చాటి చెప్పింది. సినిమాలో అతడి పాత్రకు డైలాగులు లేకపోయినా పవన్ కళ్యాణ్ పాత్రకు కీలకంగా తోడుగా నిలిచింది. స్క్రీన్ పై నిహార్ ప్రెజెన్స్, స్టైల్ అలాగే హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి స్టార్ తన పనిని మెచ్చుకోవడం నిహార్కు ఓ గొప్ప గుర్తింపుగా నిలుస్తోంది. ఈ తరుణంలో ఇతర పరిశ్రమల నుండి విలన్లు దిగుమతి చేసుకునే టాలీవుడ్లో నిహార్ కపూర్ లాంటి నటుడిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. సపోర్టింగ్ రోల్స్లోనైనా, విలన్ షేడ్స్ ఉన్న పాత్రలోనైనా ఆయన పర్ఫెక్ట్ ఫిట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. హరిహర వీరమల్లు చిత్రం ద్వారా నిహార్కి ఒక బిగ్ బ్రేక్ దక్కినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు చూడాల్సింది ఈ సినిమా ఇచ్చిన అవకాశాన్ని నిహార్ తన కెరీర్లో ఎలా మలుచుకుంటాడు అన్నది.